విజయనగరంలో ఉగ్రవాదుల బాంబు రిహార్సల్స్, ఉగ్ర మూలాల వేటకు సంబంధించి పోలీసుల విచారణ వేగవంతం చేశారు. నిందితులు సిరాజ్ సమీర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. దేశంలో ఉగ్రవాదుల పేలుళ్ల కుట్రకు మరొకసారి పన్నాగం పన్నారు. ఆ కుట్రని నిఘా వర్గాలు భగ్నం చేశాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగా విజయనగరం చెందిన సిరాజును ఎన్ఐఏ అధికారులతో పాటు తెలంగాణ ఇంటెలిజెన్స్, అదేవిధంగా విజయనగరం పోలీసులు సిరాజు అనే ముస్లిం యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. శుక్రవారం రోజు అంటే ఆ ఎన్ఐఏ అధికారులకు, తర్వాత నిఘా వర్గాలకు ఉన్న సమాచారం మేరకు వారికి అందిన విషయాల మేరకు ఈ సిరాజును అదుపులోకి తీసుకొని విచారించగా, అదేవిధంగా ఈ సిరాజుతో పాటు ఈ ఉగ్ర కుట్రకు, అదేవిధంగా పేలుళ్ల కుట్రకు పాల్పడినటువంటి హైదరాబాద్లో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బోయిగూడ ప్రాంతానికి చెందిన సమీర్ అనే ఒక యువకుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి ఇద్దరిని విచారించగా పలు విస్మయకరమైనటువంటి విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే వీళ్ళు అయీం అనే ఒక సంస్థ పేరిట హ్యాకర్లకు ఏదైతే సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి కార్యకలాపాలు నడిపినటువంటి అలీం అనే ఒక సంస్థ పేరుతో వీళ్ళంతా కూడా ఆ గ్రూపునకు వీళ్ళు ఆకర్షితులై అందులో సభ్యులుగా చేరడం జరిగింది. మొదట వ్యక్తిగా అయితే ఏదైతే విజయనగరం నుంచి గ్రూప్ 2 శిక్షణ కోసం వెళ్ళినటువంటి సిరాజు, అదేవిధంగా బోయినగూడ ఒక లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమీర్, వీరిద్దరు కూడా కలిసి ఈ అహీం కార్యకలాపాల్లో పాల్గొని మొదటి వ్యక్తిగా, రెండో వ్యక్తిగా ప్రధాన పాత్ర పోషిస్తూ వీరు మరొక 25 మందిని ఈ కార్యకలాపాల్లో చేర్చుకోవడం జరిగింది. అయితే ఈ కార్యకలాపాల వెనక ఒక కోడ్తోటి వీళ్ళు ఏదైతే అహింజా అనే ఒక ఏదైతే లాంతర్ మ్యాజిక్ లాంతర్ ఒక పేరుతో ఈ ఎవరైతే సభ్యులను 20 మంది ఇలా అహిం సంఘంలో ఉన్నారు 20 మంది. ఏదైతే అంటే ఈ మ్యాజిక్ లాంతర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులకు సానుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతారో అలాంటి వారిని ఆకర్షించి వీరి మెసేజ్కి అనుకూలంగా ఆకర్షితులైన వారిని, సానుకూలంగా స్పందించిన వారిని ఈ అహీం సంఘంలో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. ఈ సభ్యులుగా చేర్చుకున్న సభ్యులకు వీరు ఈ ఉగ్ర కార్యకలాపాలు, ఉగ్రవాద హింసకు సంబంధించినటువంటి ప్రేరేపిత అంశాలను కూడా వీరికి సమాచారం చేరవేయడం, అదేవిధంగా ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో సౌదీ అరేబియా నుంచి వీరిని సలీము, తర్వాత వీరిని హ్యాండ్లర్ అయితే ఎవరైతే వీళ్ళు సభ్యులుగా ఉన్నారో వీరి ద్వారా వీరు నేర్చుకున్న సమాచారాన్ని, అందుకున్న సమాచారాన్ని వారికి చేరవేయడం జరిగింది. అయితే ఈ పేలుళ్ల కుట్ర వెనక ప్రధాన పాత్ర పోషించిన వీళ్ళు అనుసరించిన విధానాలు ఇస్తే దాదాపు అగ్గిపుల్ల మందుతోనే వీళ్ళు ఈ పేలుళ్ల సంబంధించిన బాంబుల తయారీ కూడా పరిజ్ఞానాన్ని గ్రహించినట్టు, అదేవిధంగా సౌదీ అరేబియాకి చెందినటువంటి హ్యాండ్లర్లు వీళ్లకు ఆ విధానాన్ని నేర్పించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విధానంలో ప్రధానంగా ఏంటంటే అగ్గిపుల్లను తయారు చేసే మందును, తర్వాత పొటాషియము, సల్ఫర్ను వీళ్ళు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడం, అదేవిధంగా దీన్ని తయారు చేసే విధానాన్ని అదే సౌదీ అరేబియాకి చెందినటువంటి హ్యాండ్లర్ ఇచ్చిన సమాచారంతో పాటు కూడా అంతర్జాలం ఈ పరిజ్ఞానాన్ని సాధించడం జరిగినట్టు ఈ ఎన్ఐ అధికారులు కావచ్చు, నిఘా వర్గాలు గుర్తించారు. వీరు గుర్తించిన ప్రకారము వీళ్ళు ఈ మందును తయారు చేసి ఇప్పటికే దాన్ని రెండు దఫాలు రంపచోడవరంలో 2 సార్లు వీటిని పేలుల్లో రిహార్సల్స్ చేసినట్లు కూడా ఎన్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల దాదాపు 21, 22 తేదీలు విజయనగరంలో మరోసారి పేలుళ్లకు కుట్ర పని, అదేవిధంగా రిహార్సల్స్ చేసే ప్రయత్నంలో ఈ ఇద్దరు కూడా సిరాజు, తర్వాత సలీం ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది. అయితే వీరి యొక్క కుటుంబ నేపథ్య విషయానికి వస్తే సిరాజు, విజయనగరం చెందిన ఈ సిరాజు వాళ్ళ తండ్రి దాదాపు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ అధికారిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తారు. అంటే పోలీసు కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు దగ్గర కావడము, తన కార్యకలాపాలు ప్రముఖ పాత్ర వహించడం, అదేవిధంగా అహీం అనే సంస్థ పేరుతో మరికొంతమందిని ఈ ఉగ్రవాద కార్యకలాపాల దిశగా ప్రేరేపించడం, ఆకర్షించడం అనేది ఈ విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్మయం కలిగిస్తుంది. పోలీసు వర్గాల్లోనే ఈ సంచలన విషయం కాక జిల్లా అందరూ కూడా విషమం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీరిద్దరు ఎవరైతే అంటే శుక్రవారం అదుపులో తీసుకున్న నిఘా అధికారులు, విజయనగరం 2వ పట్టణ పోలీసులు వీరిద్దరిని విచారించిన అనంతరము నిన్నటి ఆదివారం రోజున కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు యొక్క ఆదేశాల మేరకు వీరిద్దరిని 14 రోజులు
రిమాండ్ విధించక ప్రస్తుతము విశాఖ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఇద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు. అయితే వీరు వెనక ప్రధాన సూత్రధారులు ఎవరు, అయితే సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు, వీరికి ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక వనరులు సమకూర్చిన వ్యక్తులు ఎవరు, తర్వాత వీరికి సాంకేతిక పరిజ్ఞానం అందించడము, తర్వాత వీరి సహాయ సహకారాలు అందించడము, తర్వాత వీళ్ళ కుట్ర వెనక వీళ్ళ ఉగ్ర పేలుళ్ల తయారీ వెనక ప్రధాన సూత్రధారులు ఎవరైన విషయాన్ని పూర్తి స్థాయిలో ఈ ఎన్ఐ అధికారులు, తర్వాత విజయనగరము 2వ పట్టణ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసము వీళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకోవడానికి కోర్టులో దాఖలు చేశారు. అయితే ఇప్పటికే దాదాపు విశాఖ కోర్టులో 14 రోజులు రిమాండ్లో ఉన్న జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఈ సలీము, సిరాజ్ ఇద్దరిని కూడా కస్టడీ తీసుకొని మరిన్ని విషయాల్ని రాబట్టేందుకు పూర్తి స్థాయి సమాచారం సేకరించి ఈ ఉగ్రవాద కుట్ర వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పవిత్ర.